బాలు బాలు లేడు. బాలు లేడా? నేనేమన్నా ఉండి లేడన్నానా? అలాగా. బాలు రాగానే ఇచ్చేయి. జాగ్రత్త. ఏంట్రా అది? ఏం లేదు నాన్న, ఒట్టి పోస్ట్ కార్డ్సే. ఒట్టి పోస్ట్ కార్డ్సా? మీ నాన్న 10 కార్డు అడిగాడు, ఇద్దామా? అయితే ఏంటో చెప్పు. పెదనాన్న, రేపు అను బర్త్డే. నేను ఇవ్వబోయే ఈ ప్రెజెంటేషన్ లో అనుకి నా ప్రేమ గురించి తెలియాలి, కానీ నేను చెప్పకూడదు. తనే నా ప్రేమను అర్థం చేసుకోవాలి. అందుకే ఈ 1000 పోస్ట్ కార్డ్స్ అనుకి పంపిస్తున్నాను. దీన్ని పంపితేనా? పెదనాన్న, ఇందులో నా ప్రేమ కనిపిస్తుందా? ఈ డిజైన్ వేసింది ఎవర్రా? నా ఫ్రెండ్. ఆడే కనిపిస్తున్నాడు. నువ్విచ్చే ప్రజెంటేషన్ లో నీ మనసు తెలియాలి. అందులో నీ ప్రాణమే తను అని తెలుసుకోవాలి. ఆ విధంగా ఆలోచించరా? యా. హాయ్. ఏంటి పిల్ల నవ్వుతుంది? ఎలా కనిపిస్తున్నాను? హాయ్ బాలు. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కమ్ ఆన్. యా. అవును, ఏంటిదంతా సూటు బూటు వేసుకొని ట్రిమ్ గా తయారయ్యొచ్చు? ఈ రోజు మీ పుట్టినరోజే కదా? అవును. లేకపోతే ఏంటండి, ఎంత గొప్పవాడు మీరు. మీ బర్త్డే అంటే సినిమాలో చూపించినట్టుగా గుంపులు గుంపులుగా సూటు బూట్ వేసుకుని గ్రూప్ డాన్స్ ఆడుతుంటారని నేను ఇలా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏముంది, ఒక్కళ్ళు కూడా లేరు. బాలు, ఐ డోంట్ లైక్ దిస్ ఫార్మాలిటీస్. నా పుట్టినరోజుని నేనే సెలబ్రేట్ చేసుకోవడం నాకు నచ్చదు. మీకే తేలిక చెప్పేశారు. నేను ఈ డ్రెస్ సంపాదించడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? మై గాడ్, ఈ డ్రెస్ నా బర్త్డే కోసమే తీసుకున్నావా? ఓసి. బాలు, కమ్ ఆన్. బాలు, దిస్ ఇస్ ఫర్ యూ. ఇదేంటండి బాబు, ఈ రోజు నేను కదా మీకు ఇవ్వాల్సింది. బాలు, ఇది ఎప్పటికైనా నీకు ఇవ్వవలసిందే, కానీ ఎందుకో ఈ రోజే ఇవ్వాలనిపించింది. ఓకే. బాలు, నాట్ హియర్. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూడు. ఓకే. గిఫ్టా? యా. నైస్. సంథింగ్ స్పెషల్? ఎస్. సరిగ్గా చూడండి, మీకే తెలుస్తుంది. రక్తంతో రాసావా? అవును. ఏంటి బాలు, ఎందుకు ఇలాంటి పని చేసావు? ఐ యు మ్యాడ్? నిజంగా నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించలేదు. ఎందుకు ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించావు? ఈ రోజు నన్ను అప్సెట్ చేయడానికి వచ్చావా? What do you think of me? హలో హలో. అరే బాలు, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానండి. ఏ అను, తాత నీకేం ప్రెజెంటేషన్ తీసుకొచ్చారో తెలుసా? ఓపెల్ అస్ట్రా కార్. ఎందుకు తాతయ్య ఇవన్నీ? ఈ రోజు నా మనవరాలి పుట్టినరోజు. ఊరందరినీ పిలుద్దాం అనుకున్నాను, నువ్వు వద్దన్నావు.
ఇది మీ తాతయ్య కోసం రా. అసలు నీకేమైనా బుద్ధుందా? నీకెన్ని ఐడియాలు ఇచ్చావురా? ఎందుకు అలా చేసావు? పైగా రక్తంతో రాసావు. ఆహా, మేమే లో క్లాస్ అనుకుంటే మాకంటే లో క్లాస్ అనిపించుకున్నావు కదరా బాబు. అదంతా ఓల్డ్ స్టైల్ రా. అయ్యో అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. ఏమైనా చేస్తున్నావు అంటే ఒక అప్రోచ్ ఉండాలిరా. టైం బాగుంది. హ్యాపీ బర్త్డే అని రాసినందుకు ఇలా జరిగింది. అదే ఐ లవ్ యూ రాసుంటే ముందరపై ఇంట్లో నుంచి గెటట్ అనుకుంటా మిగతా అన్ని జరిగాయి. కరెక్టేనా? మనసులో పెట్టు, కడిగాయి. అయినా ఆ రోజు ఈయన ఏం చెప్పాడు? ఏ క్లాస్ అమ్మాయి దొరకడం కష్టం ఉన్నాడు కదా. ఎవడండి అదేంటది? అను ఇచ్చింది. ఓహో, అరే ఇప్పి చూడరా, ఇప్పి చూడు. ఏంటది? ఏమో ఒరే బాలు, ఇందులో అది లెటర్ ఉందిరా. బాలు నా జీవితంలో మర్చిపోలేని పేరు. ఎందుకంటే నేను బ్రతుకున్న ప్రతి క్షణం నువ్వు ప్రసాదించింది. ఎదుట వాళ్ల కోసం బాధపడే నీకు ఎవరు తోడు లేకపోవడం నాకు బాధగా ఉంది. నువ్వు మంచి క్రికెట్ ప్లేయర్ అని విన్నాను. ఎందుచేతనే ఈ మధ్య దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావట. తిరిగి నువ్వు కాన్సన్ట్రేట్ చేసి మంచి క్రికెట్ ప్లేయర్వి కావాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. నీ లక్ష్యం అదే అయితే నేను చాలా సంతోషిస్తాను. ఈ ప్రెజెంటేషన్ నీ ఆశయాన్ని నీకెప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. రే బాలు, ఇది ఒక్కటి చాలరా నీ ప్రేమ ఫలించిందంతే. ఇప్పుడు అర్థమైందిరా అమ్మాయి నిన్ను ఎందుకు తిట్టిందో. నువ్వు లో క్లాస్ వాళ్ళ బిహేవ్ చేసావు. ఎప్పుడైతే నీ గురించి ఇంత గొప్పగా ఆలోచించిందో అప్పుడే ఆ మనసులో నువ్వు ఉన్నావని అర్థమైపోయిందిరా. ఇంకేం ఆలోచించకుండా ధైర్యంగా వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్పాయి. వెళ్ళరా వెళ్ళా. వెళ్ళరా హలో. please. బాలు, వెళ్ళరా. వెళ్ళేది చెప్పు. చంపేసే. బాబు కొండలకు బాంబులు పెట్టారు, ఆగాలండి. ఏంట్రా ఏంట్రా అలా చూస్తున్నావు? బాంబులు పేలేది అక్కడ కాదురా, ఇక్కడ. ఆ రోజు ఏమన్నా చూడండి, బాబాయ్ మళ్ళీ క్రికెట్ ఆడడానికి వచ్చాడు. ఏంటమ్మా ఇది? టెండూల్కర్ ఇచ్చిన బ్యాట. అనువండ్రా ఎవరా? ఇస్తావా లేదా? అనూనా? అయితే ఓ ముద్దిస్తా. దీనికే ఇంత కోపం వచ్చిందా? దీనికే ఇంత కోపం వచ్చిందరా నీకు? ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు.
అమ్మా ఫ్యాక్స్ వచ్చింది. అను ఏమైంది? వావ్, యు హావ్ బీన్ సెలెక్టెడ్ ఎట్ హార్వర్డ్. ముందు తాతకి ఫోన్ చేసి వస్తాను. చారు, ఫోన్ మాత్రం చేయి, తాతకి నేనే చెప్తాను. బాలు, ఆశ్చర్యంగా ఉంది. నాకు గుడ్ న్యూస్ అందేసరికి నువ్వు కరెక్ట్ గా వచ్చావు. నాకు హార్వర్డ్ లో అడ్మిషన్ దొరికింది తెలుసా? కంగ్రాచులేషన్స్. దీనికోసం ఎన్ని కలలు కన్నానో తెలుసా? రాత్రి పగళ్ళు నిద్ర కూడా మానేసి ఎంతో కష్టపడి చదివాను. ఇక నాకు ఏ దిగులు లేదు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు అమెరికా. అవును, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది నీకు? చిన్న యాక్సిడెంట్. సారీ బాలు, మార్నింగ్ నిన్న అలా తిట్టకుండా ఉండాల్సింది. కానీ నువ్వు చేసిన తప్పే కదా. ఇంకెప్పుడు ఇలాంటి తెలుగు తక్కువ పనులు చేయకు, సరేనా? తాతయ్య, హార్వర్డ్ లో నాకు అడ్మిషన్ దొరికింది తాతయ్య. ఇంకో 3 రోజుల్లో నేను అమెరికాకు వెళ్ళిపోతున్నాను. నీ ఆశీర్వాదం ఫలించింది తాతయ్య. అక్క పిలుస్తుంది. ఎక్కడుంది? అక్కడ. అన్నయ్య, విజయ్ ఇక్కడున్నావేంటి? ఎందుకు పిలిచావు? అన్నయ్య, అన్నయ్య, అను అమెరికా వెళ్ళిపోతుందట. ఎందుకు పిలిచావు? రా. ఏంటన్నయ్య అంత తేలిక తీసుకుపారేశావు? రా. అను నీ ప్రేమని కాదందా? లేదురా. ఏ, నువ్వు అనుతో చెప్పలేదా? నేను అనుతో మాట్లాడతాను. ప్రియా, ఎరా బుజ్జి, నువ్వే కదరా చెప్పావు ముందు స్నేహం చెయ్యి, ఆ తర్వాత నీ ప్రేమ గురించి చెప్పమని. కానీ అంత స్నేహం చేసిన తర్వాత తెలిసిందిరా నేను ఎంతో తెలివి తక్కువగా ఆలోచించానా అని. నేనేరా నా మనసులో ఆమె పట్ల ఎంతో ప్రేమ పెంచుకున్నాను. కానీ ఆమె దృష్టిలో మాత్రం నేను ఒక స్నేహితుడిని, చాలా మంచి స్నేహితుడిని అంతే. ఎంతో సంతోషంగా ఊరు వెళ్తున్న తనకి నా ప్రేమ గురించి చెప్పి తన మనసు బాధపెట్టి తలుచుకోలేదురా. అవునరా, నా ప్రేమ కంటే తను కోరుకున్న జీవితం తనకి ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మాట చెప్పడానిక ఇంతకాలం ఆమె వెంట పిచ్చి వాళ్ళ తిరిగా. నిజమైన ప్రేమకు అర్థం ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే. నాది నిజమైన ప్రేమ. ఎప్పటికీ నా ప్రేమ గురించి ఆమెకు తెలియకూడదు. మరొకరు చెప్పడానికి నేను ఇష్టపడ్డా. అలాగే నువ్వు కూడా చెప్పవని నాకు తెలుసు. ప్రామిస్?
ప్రియా, అన్నితో మాట్లాడడానికి ఇదా సమయం? అక్కడ రిసెప్షన్ లో అల్లుడు గారు ఒంటరిగా ఉన్నారు. రా, రమ్మంటుంటే. అది ఓకే. అమ్మాయిని అబ్బాయి త్వరగా రమ్మను, టైం అవుతుంది. సరే అన్న. మీరేంటయ్యా సవాలు ముత్తేకించారా? ఓకే త్వరగా త్వరగా. అన్నయ్య టైం అవుతుంది, త్వరగా రమ్మను. కట్టది వెళ్ళొస్తాను పెద్దనాన్న. వెళ్ళరమ్మా. పెద్దమ్మా, నువ్వు తప్పకుండా మా ఇంటికి వస్తావు కదా? పనులు పూర్తి చేసుకుని తప్పకుండా వస్తాను. నువ్వు బయలుదేరమ్మా. బాలునే ఎక్కడ? వాడెక్కడో తిరుగుతుంటాడమ్మా, వాడి కోసం ఎదురు చూడదు. ప్రియా, వీళ్ళంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారమ్మా. అనయ్య, 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 అనయ్య. అన్నయ్య, ఇక్కడుండి ఏం చేస్తున్నా? నేను బయలుదేరుతున్నాను. బుజ్జి, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? ఏంటన్నయ్య ఇదంతా? నీకున్న మంచి మనసు ఎవరికి ఉంటుంది? అన్నయ్య, ఇలా జరుగుతుందని తెలిస్తే ఆ రోజు నీ ప్రేమ గురించి చెప్పేమనేదాన్ని. నేనే మీ ప్రేమ కట్టుపడ్డాను అన్నయ్య. ఇందులో నీ తప్పేం లేదురా, నీ తప్పేం లేదు. ఊరుకోమ్మా. ప్రియా, రామ్మా, అందరూ ఎదురు చూస్తున్నారు. హాయ్ ప్రియా. ఐఎమ్ సారీ, కొంచెం లేట్ అయింది. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోతుందండి. రాను. బాలు, నేను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఏ? ఇంత అన్యోన్యమైన ఫ్యామిలీని నేనెక్కడా చూడలేదు. లోపలికి రండి. లేదు బాలు, రేపు 10 గంటలకి ఫ్లైట్. మీ అమ్మా నాన్నల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను. కానీ వాళ్ళు ఇప్పుడున్న మూడ్ లో. చచ్చా, అలాంటిదేం లేదు. నువ్వు చెప్పకుండా వెళ్తేనే ఫీల్ అవుతారు. వెళ్దాం రా. దాన్ని చూడకుండా నేను ఉండలేనండి. రాను. అమ్మా, అను మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చింది. రేపు అమెరికా వెళ్తుందంట. క్షేమంగా వెళ్ళిరామ్మా. గాడ్ బ్లెస్ యూ. మీ పెద్దనాన్నగారు ఎక్కడా? పెద్దనాన్న అన్నయ్య ప్రియాని దింపడానికి వెళ్ళారు. రేపటి కానీ రారు. పర్వాలేదు, ఆయన వచ్చాక నేను చెప్తాను. నేను వెళ్ళొస్తానమ్మా. పంపించేస్తాను. బాలు, మర్చిపోకు, రేపు 10 గంటలకు ఫ్లైట్. అను, ఏమైందమ్మా? తాతయ్యని జాగ్రత్తగా చూసుకుంటారు కదా? తప్పకుండా. అను, అను, నన్ను ఎయిర్పోర్ట్ కి రావద్దని చెప్పావట, ఎందుకని?
ఇక్కడుంటే నన్ను ధైర్యంగా పంపించగలవు, ఎయిర్పోర్ట్ లో అయితే నువ్వు ధైర్యంగా ఉండలేవు. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నేను తట్టుకోలేను తాతయ్య. సరే సరేరా. వెళ్ళొస్తాను తాతయ్య. నువ్వు నాకు మాటిచ్చావు గుర్తుందా? నీ చదువు తెలివితేటలు అన్ని దేశాభివృద్ధికి ఉపయోగపడాలి. అందుకే నా తల్లిని ఒంటరిగా పంపిస్తున్నా. తాతయ్య వస్తాను తాతయ్య. అను, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకులే మమ్మల్ని అందరూ బాధపడి వెళ్ళిపోతున్నావు? బాలు, బాలు, ఎక్కడా? ఎవరు కనిపించారా? బావగారు, అల్లుడి గారి ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుంది. నేను ఏదేదో అనుకున్నాను, చాలా మర్యాదగా చూశారు. ప్రియా లక్కీగా చాలా ఇష్టవంతురాలు. కానీ వదిలి వచ్చేటప్పుడు ఒకటే ఏడుపు. నన్ను ఏం చేయమంటావు? అందరికి నచ్చ చెప్పి. అవును, బాలు ఎక్కడ? ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్ కా? ప్రేమ గురించి చెప్పడా? పెద్ద త్యాగమూర్త వాడు. కన్న తల్లిని వాడు మనసు నీకు తెలీదా? నేనేం చేయదు, వాడు అంత నోరు నా మూయించాడు. నోరు ఎవరు మూయించలేరు. ఇదిగో, ప్రేమ గురించి చెప్పకే బ్రహ్మచారినయ్యాను. వారసుడు అంటే నిజంగా వారసుడు అయ్యేలా ఉన్నాడే. వదలను. ఆ అమ్మ ఎక్కడికి వెళ్ళినా నేను వదలను. ఏమీ లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, ఆఖరికి తాతయ్యని కూడా ఎయిర్పోర్ట్ కి రావద్దన్నాను. నిన్ను మాత్రం రమ్మన్నాను. అదే ఎందుకా అని ఆలోచిస్తున్నాను. వెరీ సింపుల్. చెప్పమంటావా? మీ తాతయ్య మిగతా వాళ్ళందరూ నీ మనసుకు హత్తుకున్న వ్యక్తులు. వాళ్ళని విడిచి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంటుంది. మనకంత సీన్ లేదు. విడిచి వెళ్ళిపోతున్నా ఏ బాధ ఉండదు. జస్ట్ సీ యూ, బై బాయ్, ఆ టైప్ అన్నమాట. కరెక్టా? ఇప్పుడు చాలా మాటలు నేర్చావే. నువ్వు, మీ అమ్మ, నాన్న, పెదనాన్న, ప్రియా, ఫ్రెండ్స్. వాట్ అ బ్యూటిఫుల్ డేస్. చూసావా, చివరికి పెద్దనాన్ని చూడకుండానే వెళ్ళిపోతున్నాను. ఆగు. ఆ? ఎక్కడికి? లోపలికి. టికెట్? ఓ, కంగారులో డబ్బు మర్చిపోయాను. చాలా ముఖ్యమైన విషయం. ముందు బయటికి నడు. నేను ఎవరికి తెలియకుండా మాట్లాడుతున్నావు. నేను ఎస్కర్నల్ని. ఎవరైతే నాకెత్తి పోలీస్ నా మీద చేసుకుంటావా? లోపలికి వెళ్ళాలి. ఏమంటాయా? వదలండి. బాలు, ఏంట్రా? అక్కడ ఆజ్ఞాలు ఏడుస్తాడు, ఒకసారి రా.
అను ఇప్పుడే వస్తాను. వదలండ్రా ఏంట్రా ఇది? నీ ప్రేమ గురించి అనుకు చెప్పేస్తట. రాయ్, ఇప్పటికి చాలా సార్లు చెప్పాను ఏ విషయంలో జోక్యం చేసుకోవద్దని. రే ఇలా చేసావేంట్రా? వీడి గురించి మీకు తెలియదు. అను వెళ్ళిపోయిన తర్వాత మనసులో ఒక్కడే కుమ్మిలి ఏడుస్తారా? రే నువ్వు ఏం చేసినా సరే నేను వెళ్ళి చెప్పేస్తాను అంతే. రాయ్, ఇప్పుడు కానీ అను దగ్గరికి వెళ్ళి చెప్పావో నా శవాన్ని చూస్తాం. వద్దురా, వదిలే. రాయ్, అను వస్తుంది, కళ్ళు తుడుచుకో. ఏమైంది బాలు? అదే ఏం లేదు, నువ్వు ఊరు వెళ్తున్నావు కదా, ఆర్నాడు కొంచెం అప్సెట్ అయ్యాడు అంతే. ఏంటిది అన్నా? ఏం లేదు మిమ్మల్ని మాట్లాడుతారు, ఏమీ అనుకోరు కదా. అడుగు. మీరు వెళ్ళాక మమ్మల్ని మర్చిపోరు కదా. ఎలా మర్చిపోగలను? మీరంతా బాలు ఫ్రెండ్స్ కదా. ఓ నిజంగానే మర్చిపోయాను. థ్యాంక్స్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. Your attention please. Passengers traveling by British Airways BS 1705 from Hyderabad to ఆటోగ్రాఫ్ Newark నువ్వు చేయకూడదు. are requested to pass through ఏ బాలు నువ్వు చేయలేదే? గుడ్ బై బాలు. అను, ఏమైంది? నాకు ఏదో వదిలి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. నీకు I love you. I love you. I love you. నాకిప్పుడిప్పుడే అర్థం అవుతోంది. నిన్ను వదిలి వెళ్ళిపోతుంటేనే నాకు తెలుస్తోంది నిన్ను విడిచి వెళ్ళడం నా వల్ల కాదు బాలు. నేను వదిలి వెళ్ళలేను. నువ్వు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. నువ్వు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. నువ్వు చదవాలన్న చదువు కోసం ఎంత కష్టపడ్డావు. అది ఒక పవిత్రమైన ప్రేమకు బలి కాకూడదు. మనం ఏ రోజుకైనా ఒకటవ్వచ్చు, కానీ ఇప్పుడు నీకు దొరికిన ఈ అవకాశం తిరిగి వస్తుందా? నువ్వే కదా చెప్పావు, యువతకు ఒక ఆశయం ఉండాలని. నీకు ఒక ఆశయం ఉంది, నీ వల్ల నాకు ఒక ఆశయం ఏర్పడింది. నీకోసం నెలలు కాదు, సంవత్సరాలు కాదు, ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తుంటాను. వెళ్ళిరాను. ప్రేమ మన లక్ష్యాన్ని సాధిస్తుంది. Your attention please. Last and final call to passengers traveling by British Airways BS 1705 from Hyderabad to Newark.
ఏయ్. ఆ?